శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కుజుడు బాగున్నాడండి, అదృష్టం. ఎందుకంటే ఇంతకాలము అమ్మ బాబోయ్ నీచిలో ఉన్నాడు 40 రోజుల నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 1 మంత్ పైనుంచి మీకేం మంచి లేదండి అనుకునేవాళ్ళం. ఇక్కడ అలా కాదు, చాలా రేగిపోతారు మీరు. అంటే మీకు అత్యంత రాజకారకుడైనటువంటి పంచమాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే దశమాధ 11 ఇంటి వాడైన కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు. అంటే మీ ఈ వారం మొత్తం కూడా మంచి శుభాలు జరుగుతాయి. కుజుడు వలన ధనప్రాప్తి, అలాగే ఉద్యోగం వలన ధనప్రాప్తి. కేతు కూడా ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వేళపట్టి భోజనం చేస్తారు, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం కూడా ఉంది. ఏదైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది ఒక్కటి చెప్పుకోదగ్గ సూచన. ఏదైనా గురు ప్రభావం మీకు 4th భావం మీకు బాగా ఉంది కాబట్టి ఎక్కువ చదువులో మాత్రం బాగా రాణిస్తారండి. చదువులో విపరీతంగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది, తల్లిగారికి ప్రేమ బాగుంటుంది, వాహనాలు, గృహాలు, అలాగే భూములు, ఈ మూడిట్లో కూడా మీరు కొనుక్కున్న ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చక్కగా అమరుతాయి మీ ఇంట్లో, బాగుంటుంది. సంగీత విద్వాంసులు ఉన్నారు జరా, సంగీత డైరెక్టర్స్, సంగీత విద్వాంసులు, సంగీతంలో మీరు బాగా పాడతారు కదా, సంగీతం అంటే మీకు అద్భుతం, బాగా ఇష్టం కదండి, మీకు బాగా రాణిస్తారు. అలాగే రైతులకు చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకునే లేకపోతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏదేమైనా 6వ భావంలో ఇంకోటి చెప్పాలండి, పంచమ స్థానంలో కుజుడు చూసుకుంటాడు కాబట్టి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకాలు ఇచ్చా అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో బాగా మీకు ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ రంగంలో మీకు ప్రైజెస్ కొట్టడానికి అవకాశం ఉంది. బంగారు అదే అంటారు సరే, బంగారు అంటే గోల్డ్ సంబంధించిన వ్యవహారాలు మీకు ఉంటాయి కదా, ప్రైజెస్ వాటిలో వస్తాయి. గోల్డ్, సిల్వర్ ఉంటాయి కదా, వాటిలో మీకు ప్రైజెస్ రావడానికి, ఫైనాన్షియల్గా బాగుండడానికి బాగుంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే షేర్ మార్కెట్లో షేర్ ఖాన్గా ఉండడము, ఇవన్నీ మీకు చాలా బాగా అద్భుతమైన కలిసి వచ్చే అంశము. అంతేకాకుండా 6వ భావంలో చంద్రుడు ఉండడము, చంద్రుడికి మీరు రాసేధిపతి 6వ భావం మంచివాడు కాదు, 12, 13 తారీఖులో ఉంటాడు. గురుదృష్టి ఉంది, గజకస్త్ర యోగంలో ఉన్నాడు. అంటే లా సంబంధించిన వ్యవహారాల్లో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. లా అంటే మీకు తెలుసు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు వీటి అంటాం కదా, వాటికి మీకు కలిసి వచ్చే అంశాలు కానీ చెప్పచ్చు. మేనమామలకు చాలా బాగుంటుంది, అదృష్టవంతులు తయారవుతారు. అంతేకాకుండా మీ సుఖమయ్యే జీవితం ఉంటుందండి, భార్యాభర్తల రాగం బాగుంటుంది, పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్లి సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. అష్టమ స్థానంలో రాహు చాలా తప్పు కదండి, దూర బంధువులు చనిపోవడము, దూర బంధువులు ఉంటూ బాగుండము, అదే ఇంట్లో గృహంలో పీడ, గృహంలో ఇబ్బందులు, ఇవన్నీ చాలా అష్టమ రాహు చాలా ఇబ్బంది పెట్టేస్తాడండి. భగవంతుడి దయ వల్ల ఆ రాహుకి గురుదృష్టి, కుజి దృష్టి, స్తబ్దతగా ఉండిపోతాడు. అంటే ఏంటి, చెడు చేయాలనే తలంపు రాహుకు రాకుండా కుజుడు చేస్తారు. అంటే నిజంగా తలంపు అంటే ఆ చెడు ప్రభావం ఏమీ ఉన్నా చాలా తక్కువగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ రాహును పూజించవలసిందే, అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందే. రాహు తెలుసు కదండి మీకు,
రాహు జపాలు కానీ రాహు పూజలు కానీ నవగ్రహాలు అది చేయించుకుంటే చాలా మంచిది. సరే అండి. భాగ్యస్థానంలో శని, భాగ్యంలో శని జనరల్గా మంచివాడు కాదంటాం, కానీ భాగ్యంలో శని అండి ఒక గ్రామానికి కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు లీడర్గా ఉంటారు, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. 9th భావంలో రవి, కొంతమంది 9th భావంలో రవి జగత్ రాశిలో ఉన్నాడు కాబట్టి గంగాస్నానం చేయిస్తుంటాడు, నీటి వల్ల ప్రమాదాన్ని కలిగిస్తుంటాడు కొంతమందికి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శని మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అండి. ఆయన మంచి చేస్తూనే ఉంటాడు. సరే, శనివారం ఇంకా చెప్పుకుంటే అద్భుతంగా ఉంది. ఏదైనా శుక్రుడు మీకు 4th హౌస్ లార్డ్ అయ్యి 10th భావంలో ఉన్నాడు కదండి. 4th హౌస్ లార్డ్ అయ్యి 10th భావంలో ఉన్నా కూడా జనరల్గా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చదువు రీత్యా కానీ మీ వ్యాపారాల రీత్యా వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంది, చేస్తున్నారు. అది ఉందండి. శుక్రుడు ప్రభావం చాలా బాగుందండి మీకు. దశమంలో శుక్రుడు వల్ల మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. బంగారము వెండి ఆభరణాలు కొనుక్కుంటారు మీరు. వాహన యోగం ఇస్తాడు. అలాగే శుక్రుడు మీరు ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. లాభంలో రవి, 2nd హౌస్ లార్డ్ లాభంలో విపరీత రాజ్యోగం కలిగిస్తాడండి. ధనాన్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటాడు, అందులో డౌటే లేదు. తర్వాత మీ అన్నయ్య గారికి బాగుండేది చేస్తుంటాడు, మీ నాన్నగారు బాగుండేది చేస్తుంటాడు, మీ అక్కయ్యలకి బాగుండేది చేస్తుంటాడు. కంటిన్యూస్గా ఫ్లో ఇస్తూనే ఉంటాడండి. రవి మీకు ధనాన్ని ఇస్తూనే ఉంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. లాభంలో రవి చాలా ఉన్నతంగా రాణిస్తాడు. పైగా 12వ భావంలో బుధుడు, 12వ భావంలో గురుడు. అమ్మ బాబోయ్, 12వ భావంలో బుధుడు ఉన్నాడా అని భయపడవలసిన అవసరం లేదు. 12లో ఉండడం వలన విమల యోగాన్ని ఇస్తాడు. అయితే 9th హౌస్లో 12th హౌస్లో ఉండడం వలన అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. చాలా దాండి. ముదుగులు 12వ భావంలో ఉండడం మాత్రం భయపడిపోతాం. మనం ఏమన్నా భయపడాం. పైగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతాం అంటే మీరన్నమాట. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కర్కాటక రాశి వాళ్ళకి. అదొకటి రీజన్స్ కూడా చెప్తూనే ఉంటాను. అదొకటి చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన పదవుల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు. బుధుడు వలన, గురుబుధుల వలన మీకు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. బుద్ధిబలంతో ప్రతిదీ గెలుస్తూ ఉంటారు. అంతేకాకుండా సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి. అదొక అదృష్టం. మీకు స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని సన్మానించడము, సాలవాళ్ళతోటి సన్మానించడము, ధనాన్ని ఇచ్చి మీకు స్టేజ్ మీద సన్మానించడము జరిగి తీరుతాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఇంతకాలము చాలా ఇబ్బందులు పడ్డ మీరు ఇక నుంచి ప్రతి రంగంలోనూ దూసుకుపోతూ ఉంటారంటే సందేహం లేదు. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి అమ్మవారికి పూజలు చేసుకోండి. అంతేకాకుండా కేతుకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేకపోతే గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహు కేతువుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా 7వ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.